ఈ వీడియో ఫుల్ ఫైర్ గా కామెడీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ముందరే చెప్తున్నా ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డిసప్పాయింట్ అయితే నాకు సంబంధం లేదు. ఎందుకంటే కన్నింగ్ అని తమ్మైలో వేసాను కదా. ఎస్, అది ఎందుకు బర్నీ గారు ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలిమినేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. లైక్ 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 నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఈ ఎపిసోడ్ అయితే నాకు అంతగా అనిపించలేదు. సోదిగా వెళ్ళింది చెప్పాలంటే. అంటే ఫస్ట్ లో సోదిగా వెళ్ళింది అనమాట. సోదిగా వెళ్ళింది. సుమన్ అన్న ఫ్యామిలీ సజెషన్స్ ఇచ్చారు. మీకు చెప్పాలంటే ఐపర్ ఆది అన్న వీళ్ళందరూ వచ్చారు కదా, అందరూ ఫుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసినారు. ఎందుకంటే బాండింగ్స్ తీసేయాలి, ఫుల్ గేమ్ ఆడాలని. బిగ్ బాస్ టీం అయితే చాలా కష్టపడుతున్నారు. టీఆర్ టీం ఈ సీజన్ అయితే ఇంతవరకు బిగ్ బాస్ హిస్టరీలోనే ఇంతవరకు చేయలేదన్నమాట. సుమన్ అన్న ఎగ్జాంపుల్ చెప్తా. సుమన్ అన్న ఫ్యామిలీ సజెషన్ ఇచ్చారు కదా, ఏంటంటే నీకు మేమున్నాము, అందరూ మీకేమి బెస్ట్ పొజిషన్లోనే ఉన్నారు అట్లా హింట్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డిమాండ్ పవర్ వాళ్ళ మమ్మీ వీడియో చూపించారు. చెప్పాలంటే ఈరోజు ఎపిసోడ్ అంతా గేమ్స్ నుంచినే ఉంటుంది. గేమ్స్ నుంచి అది ఏమంటారు, ఎవరు బెల్ కొడితే ఎక్కువ వాళ్ళకైతే ఫ్యామిలీ ఒక రౌండ్ వీడియో అయితే చూపిస్తారు. దాంట్లో డిమాండ్ పవర్ వాళ్ళ మమ్మీ చూపించారు. చెప్పుకోవాలంటే అది వాళ్ళకి పాపం అందుగా తెలియదు అనుకుంటా, ఈ వీడియోస్ ఇవన్నీ తెలియదు. అందుకే కట్ 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 30 టైమ్స్ చేశారేమో. నెక్స్ట్ వచ్చేసరికి డిమాండ్ పవర్ అయితే ఎమోషనల్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసరికి సంజనా ఫ్యామిలీ ఫైనల్లీ సంజనా ఫ్యామిలీ అయితే చూపించారనమాట. ఫుల్ హ్యాపీగా ఉంది ఎవరంటూ, ఫుల్ హ్యాపీ అనమాట. చిల్డ్రన్స్ అయితే చాలా బాగున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈరోజు అయితే నాకైతే చాలా, నా ఒపీనియన్ కరెక్ట్గా చెప్తున్నా, తనుజ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి గారు తమాషాగా నార్మల్గా మాట్లాడుతున్నారు. ఇది ఏమంటారు, ఫుల్ ఏమంటే ఈరోజు గేమ్ ఏంటంటే యాక్టింగ్ చేయాలి. ఒక పర్టికులర్ సాంగ్ది ఫోటో ఇస్తే వాళ్ళు యాక్ట్ చేసి ఆ స్టెప్ నేమ్ చెప్పాలన్నమాట. అందులో మాధురి గారు అయితే ఓడిపోయారు. సంజన ఫుల్ ఎమోషనల్ అయ్యారు వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ చిల్డ్రన్స్ని చూసి. సుమన్ అన్న మాస్ ఈరోజు. సుమన్ అన్న ఆనెస్ట్గా చెప్పండి, కామెంట్ చేయండి. సుమన్ అన్న అంటే ఎందుకు ఇష్టమో ఈరోజు ఫుల్ అందరూ కామెంట్స్ అయితే చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా బాగా ఆడారు ఇప్పుడు గేమ్. ఈరోజు గేమ్ సారీ. సుమన్ అన్న ఫుల్ మాస్ అండ్ ఫైర్ అండ్ ఫుల్ కామెడీతో అయితే ఉన్నారు చెప్పుకోవాలంటే ఈరోజు. నెక్స్ట్ వచ్చేసరికి ఐపర్ ఆది అన్న అయితే ఫుల్ సజెషన్స్ ఇచ్చారు ఈరోజు. ఫుల్ సజెషన్స్ ఇంతవరకు బిగ్ బాస్ హిస్టరీలోనే ఇచ్చింది లేదు ఇంత సజెషన్స్. ఏంటంటే వాళ్ళ గేమ్ ఎలా ఉంది, వాళ్ళు ఎన్నో ప్లేస్లో ఉన్నారు. ఇమాన్యుయల్కి అయితే ఫుల్ సజెషన్ ఇచ్చేశారు. ఐపర్ ఆది అన్న టాప్ 5 అయితే నువ్వు ఉండొచ్చు అని. ఎందుకంటే గ్రాఫ్ పడిపోతుందేమో అనిపిస్తుంది. ఓట్లు వేసుకోండి. ఎందుకంటే 6 వీక్ నుంచి నామినేషన్స్కి అయితే రాలేదనమాట ఇమాన్యుయల్ అన్న. ఎందుకంటే భరణి అన్నకు పవరస్త్ర వాడలేదు. అందుకని పవరస్త్ర అయితే వాడలేదు కదా. అందరూ ఏమంటున్నారు అంటే కన్నింగ్ నా ఒపీనియన్ కాదు, కన్నింగ్ అని. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ చూడొచ్చు. కన్నింగ్ ఎక్కడ చూసినా కామెంట్స్లో అయితే కన్నింగ్ అనిపిస్తుంది అంటున్నారు అందరూ. చెప్పాలంటే తన ఒపీనియన్, అది గేమ్ కోసం ఆడారు. రాము రాథోడ్ని అయితే సేవ్ చేశారు. అదేమో తన ఒపీనియన్ అనేది లాస్ట్లో చెప్తా. ఇదే మెయిన్ ఈరోజు లాస్ట్లో చెప్తా అంత. ఇప్పుడు ఇమాన్యుయల్ పవర్ డేంజర్ జోన్ లో రాము రాథోడ్ అండ్ బర్నీ గారు అయితే ఉన్నారనమాట. లాస్ట్ లో ఇమాన్యుయల్ ఎందుకు చేంజ్ చేసుకున్నారు అది మనకి. ఇమాన్యుయల్ ఏమని రీజన్ ఇచ్చారంటే బర్నీ గారు 2 వీక్స్ ఫస్ట్ 2 వీక్స్ అంత ఫుల్ క్లోజ్ చెప్పాలంటే సంజనా గారి కింద ఫుల్ క్లోజ్. ఎందుకంటే ఇక్కడ నాకు చాలా బాధ అనిపించింది అనమాట బర్నీ గారిని చూసి. ఎందుకంటే ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మ సంజన అనమాట. ఎగ్జాంపుల్ బిగ్ బాస్ హౌస్ లో అదందరికీ తెలిసిందే. అతనికి సాక్రిఫైస్ చేసినాడు తను డాలర్ సాక్రిఫైస్ చేసిన బర్నీ గారు. ఈ రోజు అయితే ఎందుకో ఇమాన్యుయల్ అయితే పౌరస్త్ర అయితే
చేయలేకపోయాడు. అది తన ఒపీనియన్, ఇది చాలా బ్యాడ్ అనిపించింది. బట్ పాయింట్స్ చెప్పారు, ఆ పాయింట్ మెయిన్ అదే. ఇప్పుడు పాయింట్స్ చెప్తాను చూడండి. పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ 2 weeks చూసినంత గేమ్ అయితే నాకు అనిపించలేదు. బాండింగ్స్లో మధ్యలో ఉండిపోయారు అనిపించింది బర్ని గారు. సో నాకు రాము రాథోడ్కి అయితే ఇవ్వాలనిపించింది అన్నారు. చెప్పాలంటే రాము కింద బిగ్గెస్ట్ ఫైటర్ చెప్పాలంటే బర్ని అన్న. టాప్ 2 టాప్ 3 కంటెస్టెంట్ తను. దివ్య గారే వచ్చి చెప్పారు కదా, రాయల్ కార్డ్ ఏంటి, అది అందరికీ తెలిసిందే. బట్ అది ఇమాన్యుయల్ తన విషయం, తన ఒపీనియన్ అనమాట. మనం ఏం చేయలేం, దానికి రెస్పెక్ట్ చేయాలి. బట్ ఫ్యాన్స్ అయితే అందరూ, ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిగ్ బాస్ చూసే వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. నాకు బాధ అనిపించింది, బట్ ఏం చేయలేం. ఈ రోజు బర్నీ అన్న ఏవే చూసిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయినా. ఎవ్రీ1 నువ్వు అయిన వాళ్ళు చెప్పు, అందరూ అయింటారు, నాకు తెలుసు మామ అది. ఎందుకంటే అలా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదంతా చాలా చాలా బాధ అనిపించింది. బట్ ఏం చేయలేం, పోయినారు. ఈరోజు ఫుల్ తనుజ అండ్ ఏమంటారు దివ్య ఫుల్ ఎమోషనల్ అయినారనమాట. తనుజ అండ్ దివ్య ఫుల్ ఎమోషనల్. రాము రాథోడ్ సేవ్ అయిపోయారు అట్లా. నాకు అనిపించింది ఒకగానొక టైంలో నో ఎలిమినేషన్ కనుక ఉంటే బర్నీ అన్న సేవ్ అవుతాడు. ఇమాన్యుయల్ ఏమనుకుంటాడంటే, ఎందుకో రాము రాథోడ్ ఈ వారం అంతా గేమ్ బాగా ఆడలేదు, రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యవచ్చు ఆడియన్స్ ప్రకారం అనుకున్నాడు. బట్ తనకు తెలియక అది ఇచ్చేసారు. అంటే నాగార్జున సార్ చెప్పారు ఆల్రెడీ, ఈ ఒకరికి ఇస్తే వాళ్ళు సేవ్ అయినా కూడా ఎలిమినేట్ అవ్వాల్సిందే, అందుకని ఇచ్చారంట. నాకైతే చాలా బ్యాడ్ అనిపించింది. బర్నీ గారు డిజర్వ్ టు బిగ్ బాస్ హౌస్ అనమాట. ఫస్ట్ 2 weeks తనకు ఉన్న బాండింగ్ విత్ ఇమాన్యుయల్ అనేది ఫుల్ క్లారిటీ అనమాట. నాకైతే చాలా క్లారిటీ ఉంది, తను డిజర్వ్డ్ అని హౌస్కి. బట్ ఏం చేయలేం, ఇమాన్యుయల్ గారు అది ఒపీనియన్ అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే ఉంటుంది. ఫుల్ ఎమోషనల్. ఇప్పటికీ లైవ్ అప్డేట్స్ ఇస్తుంటాను, అప్పుడప్పుడు చెక్ చేయండి. ఇప్పటికి ఇంకా లేవలేదనమాట, ఎందుకు అలసిపోయారేమో. ఇంకా మార్నింగ్ సాంగ్ అయితే వేయలేదు. బట్ లైవ్ అప్డేట్స్ ఈవినింగ్ అయితే నామినేషన్స్ వీడియో వస్తుంది, అందరూ దానికోసం వెయిట్ చేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా బాగా వస్తుంది. 1.2K 2 daysకే 1.2K వ్యూస్ వచ్చినాయి. చాలా అంటే చాలా హార్ట్ఫుల్గా ఉంది నాకు. ప్లీజ్ థ్యాంక్స్, ఇట్లే సపోర్ట్ చేయండి. మీకు ఎప్పుడు మంచిగానే రివ్యూ ఇస్తానని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.